నలుగురు అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ నిందితులను పట్టుకున్న వీకోట పోలీసులు. చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో నలుగురు అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగలను అరెస్టు చేసిన వీకోట పోలీసులు. వీకోట కేజీఎఫ్ రోడ్లో పాట్రపల్లి దగ్గర తనిఖీలు చేస్తుండగా పట్టుబడిన అంతర్రాష్ట్ర దొంగలు. వారిని విచారించగా సుమారు 21 వాహనాలను దొంగతనం చేసినట్లు వెల్లడించారు. అరెస్టు చేసి అంతర్రాష్ట్ర దొంగలను రిమాండ్కు తరలించిన పాలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి. వీటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. కేజీఎఫ్ రోడ్లోంచి ఒక 2 వీలర్లో రావడం జరిగింది. దీంట్లో ఈ 2 వీలర్ మీద మనకు వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళను సెర్చ్ చేయగా దానికి వెహికల్కు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు. వాళ్ళను విచారించగా వీళ్ళు మోటార్ సైకిళ్ళ అఫెండర్స్గా గుర్తించడం జరిగింది. వీళ్ళు పేర్లు వచ్చేసి ఒకడొచ్చేసి ఈ కేజీఎఫ్ కాశంపల్ల చిన్న పుత్తూరుకు చెందిన కుమారు మరియు అలాగే బంగ్లా ఊరుకు చెందిన పవన్ కుమార్. వీళ్ళిద్దరు ఒకతంది వీకోట, ఒకతంది కర్ణాటక. వీళ్ళిద్దరు కూడా చాలా మన చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాల్లోనే దొంగతనాలు చేసి మోటార్ సైకిల్ దొంగతనాలు చేయడం అవన్నీ వీకోట్లో అమ్మడం చేస్తూ ఉండేవాళ్ళు. దీనికి సంబంధించి మనకు వీళ్ళు కుప్పము, వీకోట, అలాగే కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా దొంగతనాలు చేసిన బండ్లన్నీ కూడా సుమారుగా వాళ్ళు ఇక్కడ కొంతమంది వీకోట్లో రిసీవర్స్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళల్లో ఒక అతను వచ్చేసి వీళ్ళల్లో సుబ్రహ్మణ్యం అని చెప్పి సలీం, వీళ్ళిద్దరూ రిసీవర్సు. వీళ్ళిద్దరిది కూడా వీకోట. వీళ్ళు దగ్గర విచారిస్తే వాళ్ళు 21 మోటార్ సైకిల్ వీళ్ళకి అమ్మినట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ ఎవరైతే మోటార్ సైకిల్ దొంగతనం చేశారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ రిసీవర్స్ను కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 21 మోటార్ సైకిళ్ళు, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిళ్ళు టోటల్గా 22 మోటార్ సైకిళ్లను వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ మోటార్ సైకిళ్ళ విలువ సుమారుగా 20 lakhs ఉంటుంది. వీళ్ళను ఇంకా కూడా విచారించాల్సి ఉంది. వీళ్ళను ఈరోజు రిమాండ్కి పంపించి తర్వాత మళ్ళీ కూడా వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ కూడా విచారిస్తే ఇంకా ఏదైనా కూడా కొన్ని మోటార్ సైకిళ్ళు దొరికే ఛాన్స్ ఉంది. సార్ ఇంకా ముద్దాయిలు ఎక్కువ మంది దొరికినారు. ఇప్పటికైతే మనకి ఇద్దరిని ఈరోజు 22 మోటార్ సైకిళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అనేది మన దగ్గర ఇంకా ఎవరు లేరు. ఈ ఇద్దరిని అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇద్దరు రిసీవర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.